సో మనం సీక్వెన్స్ అండ్ సిరీస్లో పీవైక్యూ క్వశ్చన్స్ వస్తున్నాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. A1 A2 టు అర్థమెటిక్ మీన్స్ A1 A2 క్యాపిటల్ A1 A2 టు అర్థమెటిక్ మీన్స్ అండ్ ఇక్కడ గ్యాప్ వచ్చింది G1 G2 G3 ఆర్ 3 జామెట్రీ మీన్స్. సో రెండు అర్థమెటిక్ మీన్స్ ఇచ్చాడు, 3 జామెట్రీ మీన్స్ ఇచ్చాడు బిట్వీన్ టూ డిస్టింక్ట్ పాజిటివ్ నెంబర్స్. సో రెండు డిస్టింక్ట్ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాయి. ఆ 2 నెంబర్స్కి 2 అర్థమెటిక్ మీన్స్ ఇచ్చాడు, జామెట్రీ మీన్స్ ఇచ్చాడు. అంటే ఆ 2 డిస్టింక్ట్ నెంబర్స్ ఏబి అనుకోండి. సో ఏబి అనుకుంటే 2 డిస్టింక్ట్ నెంబర్స్ ఉన్నాడు. సో ఆ 2 డిస్టింక్ట్ నెంబర్స్కి 2 అర్థమెటిక్ మీన్స్ ఇచ్చాడు. అంటే అర్థమెటిక్ మీన్స్ అంటే అప్పుడు ఇందులో ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, హార్మోనిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. A1 A2 అర్థమెటిక్ మీన్స్ అన్నాడు కాబట్టి ఆ 2 నెంబర్స్ మధ్యలో అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే ఇది ఏపీ అయిపోతుంది. అలాగే ఏకి బికి మధ్యలో 3 జామెట్రీ మీన్స్ ఇచ్చాడు. ఆ G1 G2 G3 అనుకుంటే సో ఆల్రెడీ ఆ వాడే ఇచ్చాడు G1 G2 G3 అని. ఓకే, కాబట్టి జామెట్రీ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు 2 నెంబర్స్ మధ్యలో జామెట్రీ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఆ ప్రోగ్రెషన్ జీపీ అవుతుంది. అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏకి బికి మధ్యలో 2 మీన్స్ మనం అరేంజ్ చేసాం కాబట్టి సో ఇది ఏపీ అయిపోయింది. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ చూడండి, ఇక్కడ G1 G2 ఇట్లా రిలేషన్ ఇచ్చాడు. సో అలాగే ఆప్షన్స్లో A1 A2 అట్లా ఇచ్చాడు. కాబట్టి మనం ఇప్పుడు G1 G2 అంటే ఈ మీన్స్ అన్ని కనుక్కుంటే కానీ మనం ప్రాబ్లం చేయలేం. అంటే ఇవన్నీ వాల్యూస్ కనుక్కోవాలి, G1 G2 G3 ఇవన్నీ కనుక్కోవాలి. అలాగే ఆప్షన్స్లో A1 A2 ఉంది. సో A1 A2 కనుక్కోవాలి. సో ఇప్పుడు మనకి ఇది రెండు ఇచ్చినట్టే, ఏపీలు 2 నెంబర్స్ కాబట్టి ఇచ్చినట్టే. సో దీని నుంచి ఈ మీన్స్ ఎలా కనుక్కుంటాం. సో ఇప్పుడు 2 మీన్స్ ఇన్సర్ట్ చేసేస్తే అప్పుడు మొత్తం టర్మ్స్ ఎన్ని అవుతాయి, 4 టర్మ్స్ అవుతాయి. సో ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది 4th టర్మ్ అవుతుంది, అప్పుడు ఇది సెకండ్, ఇది 3rd టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఎలా వస్తుంది, కామన్ డిఫరెన్స్ తెలిస్తే ఏదన్నా కనుక్కోవచ్చు. సో ఒకటి చూడండి, ఒక 2 నెంబర్స్ ఉన్నాయి సపోజ్ ఏబీలు, వాటి మధ్యలో మీరు ఎన్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అంటే A1 A2 A3 ఇలా మొత్తం ఎన్ని మీన్స్ ఇన్సర్ట్ చేశారు ఏకి బికి మధ్యలో ఎన్ మీన్స్ అర్థమెటిక్ మీన్స్ అర్థమెటిక్ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఆ మీన్స్ని ఇన్సర్ట్ చేసిన తర్వాత అప్పుడు ఈ సెట్ మొత్తం ఏమవుతుంది, ఏపీ అయిపోతుంది, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అవుతుంది. ఇప్పుడు ఇది ఎన్నో టర్ము, ఫస్ట్ టర్మ్. ఇది ఎన్నో టర్మ్ అవుతుంది చూడండి, n+2 టర్మ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, n+2 టర్మ్ అవుతుంది. సో ఫస్ట్ టర్మ్ తెలుసు. సో ఫస్ట్ 2 టర్మ్స్ మధ్యలో n మీన్స్ ఇన్సర్ట్ చేస్తే ఈ మధ్యలో ఉన్న n టర్మ్స్ ప్లస్ అది కలిపితే మొత్తం n+2 టర్మ్స్ అవుతాయి. సో టోటల్గా n+2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి లాస్ట్ టర్మ్ ఏమవుతుంది, n+2 టర్మ్ అవుతుంది. సో ఇప్పుడు దీని నుంచి మనకి ఎలా కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి, ఈ టెక్నిక్ నుంచి కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి. కామన్ డిఫరెన్స్ తెలిస్తే అప్పుడు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ వచ్చేస్తుంది. ప్రతి టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తే నెక్స్ట్ టర్మ్ వచ్చేస్తుంది. మరి కామన్ డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి ఇట్లా మీన్స్ ఇచ్చినప్పుడు అంటే, సో మీకు బి అనేది n+2 టర్మ్ అవుతుంది కాబట్టి n+2 అంటే ఎంత బి. సో n+2 ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంటి, ఫస్ట్ ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంటి, a+n-1 ఇంటూ డి. అలాగే n+2 టర్మ్ అంటే సో ఇక ఫస్ట్ టర్మ్ ఏనే కాబట్టి ఏ. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ n అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత n+2. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ కామన్ డిఫరెన్స్ ప్రజెంట్ మనకు తెలియదు కాబట్టి కామన్ డిఫరెన్స్ డి అనుకుందాం. ఈక్వల్ ఇది ఏంటి, n+2 టర్మ్ తెలుసుగా ఎంత బి. సో దీని నుంచి ఏ అనేది అటు వెళ్ళిపోతే n+1 ఇంటూ డి ఈక్వల్ ఏమొస్తుంది, బి మైనస్ ఏ వస్తుంది. ఒకవేళ ఏపీలు నెంబర్లో వస్తే నెంబర్లు ఇవ్వచ్చు కూడా, నెంబర్లు ఇస్తే నెంబర్లో రాసేస్తాం. అప్పుడు మీకు కామన్ డిఫరెన్స్ ఏమొస్తుందంటే b-a/n+1 వస్తుంది. సో b-a/n+1. ఒకవేళ ఏబీలు నెంబర్స్లో ఇస్తే ఏబీ వాల్యూస్ రాసేస్తారు. అలాగే ఒకవేళ 5 మీన్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు n+లో 5 రాసేస్తారు. అప్పుడు డి ఏబీలో నెంబర్స్లో ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ మీన్స్ కూడా 5 అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు n వాల్యూ ఎంత 5. సో అప్పుడు మీకు డి వాల్యూ నెంబర్స్లో వచ్చేస్తుంది కామన్ డిఫరెన్స్. ఒకవేళ నెంబర్స్లో ఎక్కువ ఇట్లాంటి క్వశ్చన్స్ ఉంటే సపోజ్ ఇది బి వాల్యూ 10, ఇది 2 అయితే 10⁻2 ఎంత అవుతుంది 8 బై నెంబర్ ఆఫ్ మీన్స్ ఒకవేళ 5 ఇస్తే అప్పుడు ఎంత బై 6, 8/6. కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది 8/6 అవుతుంది. సరే ఇక్కడ లెటర్స్లో ఉంది కాబట్టి ఇంక ఇదే కామన్ డిఫరెన్స్ ఇలాగే ఉంచేసేయండి. అయితే ఇప్పుడు ఈ
దీన్ని ఇక్కడ ఎలా వాడుకోవాలి, సేమ్ అదే టెక్నిక్. ఇక్కడ ఏంటి, ఇక్కడ 2 నెంబర్స్ మధ్యలో మీన్స్ ఇన్సర్ట్ చేశాం, ఇక్కడ కూడా మీన్స్ ఇన్సర్ట్ చేశాం, కాకపోతే ఇక్కడ n మీన్స్ ఇన్సర్ట్ చేశాం, ఇక్కడ 2 మీన్స్ ఇన్సర్ట్ చేశాం. కాబట్టి అప్పుడు n వాల్యూ ఏమవుతుంది చెప్పండి, ఇప్పుడు కామన్ డిఫరెన్స్ ఏమవుతుంది, సేమ్ ఇదే టెక్నిక్ అక్కడ ఎలా చేసామో అలాగే చేయండి. లేదంటే డైరెక్ట్గా ఇప్పుడు ఇది చేసాం కదా, లేదంటే వద్దులేండి, ఇది ఫార్ములా గుర్తుపెట్టుకోవద్దు. సో ఇప్పుడు ఇది ఎలా చేసామో అలాగే చేద్దాం. అంటే కామన్ డిఫరెన్స్ ఇదేంటి, అప్పుడు 2 మీన్స్ ఇన్సర్ట్ చేస్తే టోటల్గా ఎన్ని అవుతాయి, 4 టర్మ్స్ అవుతాయి. కాబట్టి 4th టర్మ్ ఏంటి, బి. 4th టర్మ్ కనుక ఫార్ములా ఏంటి, a ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి. సో 4 మైనస్ 1 ఇంటూ డి ఈక్వల్ టు ఎంత, కామన్ డిఫరెన్స్ తెలియదు కాబట్టి డి అనుకున్నాం. అప్పుడు ఏ అటు వెళ్ళిపోతే 3d ఈక్వల్ టు ఏమొస్తుంది, బి మైనస్ ఏ వస్తుంది. సేమ్ అదే టెక్నిక్. సో డి ఈక్వల్ టు ఏమొస్తుంది, బి మైనస్ ఏ బై 3 వస్తుంది. సో కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది, కామన్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఒకవేళ ఏబీలు కూడా నెంబర్స్లో ఇస్తే సో నెంబర్లోనే వచ్చేస్తుంది. ఇప్పుడు కామన్ డిఫరెన్స్ తెలుసు. ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ A1 అంటే ఏంటి, A1 అంటే ఫస్ట్ మీన్లో ఫస్ట్, కానీ టర్మ్లో ఎన్నోది, సెకండ్ టర్మ్ ఎలా వస్తుంది, ఫస్ట్ టర్మ్కి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే వస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఏంటి, ఏ, దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేయండి. ఒకవేళ ఇది నెంబర్లు అంటే అప్పుడు మీకు అర్థమేంటి, మీన్ కూడా ఫస్ట్ A1 కూడా నెంబర్స్లోనే వస్తుంది. లెటర్లో ఉంది కాబట్టి సో ఎల్సిఎం తీసేయండి. సో ఫస్ట్ మీన్ వచ్చింది, దట్ మీన్స్ సెకండ్ టర్మ్. అలాగే నెక్స్ట్ ఏ2 ఎలా వస్తుంది, ఇప్పుడు ఏ2 అంటే థర్డ్ టర్మ్, దాని ప్రీవియస్ టర్మ్ తెలుసు కదా A1. సో ఏ టర్మ్ కావాలన్నా, ఒక అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఏ టర్మ్ కావాలన్నా దాని ప్రిసీడింగ్ టర్మ్కి మనం ఏం చేస్తాం, కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఏ2కి ప్రిసీడింగ్ టర్మ్ మనకు ఆల్రెడీ తెలుసు. సో దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోతుంది. కామన్ డిఫరెన్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇంకో రకంగా చేశాడు, నో ప్రాబ్లం. సో దీనికి మళ్ళీ బి మైనస్ ఏ బై 3 యాడ్ చేసేయండి, ఈ ఆన్సర్ వచ్చేస్తుంది. లేదు ఇక్కడ ఎలా చేశాడంటే ఇది ఎన్నోది, ఏ2 అంటే థర్డ్ టర్మ్ అంటే ఏంటి, థర్డ్ టర్మ్ అంటే ఏ ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి, ఎంత 2d. సో ఏ అంటే ఏనే, 2 అంటే 2నే, డి అంటే బి మైనస్ ఏ బై 3. సో ఇలా రాసినా ఓకే, లేదంటే ఆల్రెడీ టర్మ్ వచ్చేసింది కాబట్టి దీనికి ఇంకొక కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే అప్పుడు మీకు నెక్స్ట్ టర్మ్ వస్తుంది. ఎలా అయినా కనుక్కోవచ్చు. అంటే ఏ2 అనేది దాని ప్రీవియస్ టర్మ్ తెలుసు కాబట్టి దాని కామన్ డిఫరెన్స్ యాడ్ చేసినా వస్తుంది. సో ఇప్పుడు మీకు 2 మీన్స్ వచ్చేసినాయి ఏబీలో. సో అంటే ఎందుకు ఏ మీన్స్ కనుక్కున్నాం అంటే ఇక్కడ చూడండి, క్వశ్చన్లో ఆప్షన్స్ చూస్తే A1, A2, G1, G2, G3 ఉన్నాయి కాబట్టి అవి కనుక్కోవాలి. ఇప్పుడు మనం అర్థమెటిక్ మీన్స్ కనుక్కోవడానికి ఎటువంటి రూల్ ఫాలో అయ్యామో అలాగే జామెట్రిక్ మీన్స్ కనుక్కోవడానికి కూడా అదే రూల్ ఫాలో అవుతాం. కాబట్టి అది జామెట్రీ ప్రోగ్రెషన్ కాబట్టి ఆ ఫార్ములాస్ యూజ్ చేసుకుంటాం. సో ఇప్పుడు జామెట్రీ మీన్స్ ఎలా కనుక్కుందాం చూద్దాం. సేమ్ ఇదే టెక్నిక్, 2 నెంబర్స్ ఏమన్నాడు, ఏ బి అన్నాడు, వాటి మధ్యలో మీన్స్ సేమ్ ఇంతకుముందు చేసినట్టే G1, G2, G3 ఇన్సర్ట్ చేసేయండి. 3 మీన్స్ ఇన్సర్ట్ చేస్తే అప్పుడు ఈ 3 + 2 కలిసి 5 టర్మ్స్ అవుతాయి. ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, సెకండ్ థర్డ్ ఇది సెకండ్ టర్మ్ అవుతుంది, నెక్స్ట్ ఇది థర్డ్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ మీను సెకండ్ టర్మ్ అవుతుంది, సెకండ్ మీన్ థర్డ్ టర్మ్ అవుతుంది, థర్డ్ మీన్ ఫోర్త్ టర్మ్, ఇది ఫిఫ్త్ టర్మ్, ఇది ఫస్ట్ టర్మ్. సో ఇప్పుడు జామెట్రీ మీన్స్ ఇన్సర్ట్ చేస్తే ఇప్పుడు ఈ ప్రోగ్రెషన్ ఏమవుతుంది, జీపీ అవుతుంది. సో జీపీలో ఫిఫ్త్ టర్మ్ తెలుసు. ఫిఫ్త్ టర్మ్ అంటే ఫార్ములా ఏంటి, ఏ ఇంటూ ఆర్ పవర్ n మైనస్ 1. n అంటే ఎంత, ఇక్కడ 5 మైనస్ 1. ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటి, ఇక్కడ ఫిఫ్త్ టర్మ్ అంటే ఏంటి, బి. సో బి ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 5 మైనస్ 1 ఎంత, ఆర్ పవర్ 4 వస్తుంది. అప్పుడు బి బై ఏ వచ్చేసింది అనుకోండి. ఇంతకుముందు డి ఎలా కనుక్కున్నామో ఇక్కడ ఆర్ వాల్యూ కనుక్కుంటాం. సో ఆర్ వాల్యూ ఏమొస్తుంది, 4 ఇటు వచ్చేస్తే బి బై ఏ హోల్ పవర్ 1/4 వస్తుంది. బి బై ఏ హోల్ పవర్ 1/4 కామన్ రేషియో వచ్చేసింది. ఇప్పుడు కామన్ రేషియో వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఏ టర్మ్ కావాలంటే ఆ టర్మ్ మనం కనుక్కోవచ్చు. సో G1 అంటే ఏంటి, సెకండ్ టర్మేగా G1 అంటే. లేదంటే ఇక్కడ చూడండి G1 ఏంటి, సెకండ్ టర్మ్. సో ఏ టర్మ్ అన్న కావాలంటే దాని ప్రీసీడింగ్ టర్మ్ ఏంటి, ఏ, దాన్ని కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ వేస్తారు. సో కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ వేస్తే బి పవర్ 1/4 బై ఏ పవర్ 1/4 సపరేట్ రాస్తున్నాం. అప్పుడు ఏమొస్తుంది, మీకు ఏ క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏ పవర్ 3/4 వస్తుంది. ఏ పవర్ 3/4 ఇంటూ బి పవర్ 1/4. సో రెండింటికి అంటే ఇప్పుడు దీన్ని రాయొచ్చు, ఏ క్యూబ్ బి హోల్ పవర్ 1/4 రాయొచ్చు కదా. ఏ క్యూబ్ బి హోల్ పవర్ 1/4 అలా G1 వచ్చింది.
మళ్ళీ దీన్ని మళ్ళీ కామన్ రేషియో పెట్టి మల్టిప్లికేషన్ ఏంటి, సో ఇది వచ్చేస్తుంది. మళ్ళీ దీన్ని కామన్ రేషియో పెట్టి ప్రతి టర్మ్ నెక్స్ట్ టర్మ్ ఎలా వస్తుంది, సో దీని ప్రిసీడింగ్ టర్మ్ G2 కావాలంటే G2 ప్రిసీడింగ్ టర్మ్ ఇదే కదా, B⁴1/4 పెట్టి మల్టిప్లికేషన్ చేస్తున్నాం. సో ఆల్రెడీ ఇక్కడ B⁴1/4 ఇంటూ B⁴1/4 అంటే అప్పుడు ఏమవుతుంది, B² అవుతుంది. అంటే B⁴1/4 ఇంటూ B⁴1/4 అంటే ఏంటి, B²1/4 అవుతుంది. అలాగే నెక్స్ట్ B³ అవుతుంది. ఇంకోసారి మల్టిప్లికేషన్ చేసాం కాబట్టి B³. సో G1 G2 G3 అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు మనము క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో G1 అంటే G1 సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో G1 ఇదే కాబట్టి ఇక్కడ G1కి పవర్ 4 ఉంది కాబట్టి దీనికి పవర్ 4 అప్లై చేస్తే, సో దీనికి పవర్ 4 అప్లై చేస్తే ఇక్కడ కూడా పవర్ 4 వస్తుంది. 4 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏమొస్తుంది, G1 పవర్ 4 అంటే A³ వస్తుంది. అలాగే సేమ్ G2 వాల్యూ తెలుసు. సో ఇక్కడ హోల్ పవర్ 4 ఉంది కాబట్టి 1/4 క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ దీన్ని పవర్ 4 చేసేస్తే 1/4 క్యాన్సిల్ అయిపోయి ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ G1² ఇంటూ G2². G1² ఇంటూ G2² అంటే సో దీన్ని స్క్వేర్ చేయండి, దీన్ని స్క్వేర్ చేసేయండి, రెండింటిని మల్టిప్లికేషన్ చేసేయండి. సో దీన్ని స్క్వేర్ చేస్తే పవర్ 1/2, దీన్ని కూడా పవర్ 1/2 వస్తుంది. సో అంటే అప్పుడు A³ B హోల్ పవర్ 1/2 నెక్స్ట్ A² B² హోల్ పవర్ 1/2 వస్తుంది. రెండింటికి సేమ్ పవరే కాబట్టి సో ఇది G2 కాదు G3. సో G3 కాబట్టి అదేంటి AB³ సో స్క్వేర్ కాబట్టి హోల్ పవర్ 1/2 వస్తుంది. సో ఇప్పుడు రెండింటికి సేమ్ పవరే. సో A³ ఇంటూ A⁴ B ఇంటూ B³ B⁴ హోల్ పవర్ 1/2. సో అప్పుడు ఏమొస్తుంది, A² B² వస్తుంది. A² B². సో ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఏమైనా కామన్ వస్తుందా, అన్నిట్లో కామన్ వచ్చేది ఏబీనే కామన్ వస్తుంది. ఏబీ కామన్ ఇస్తే ఇది వచ్చేసింది. సో ఇప్పుడు ఆప్షన్స్లోకి వెళ్ళండి. సో ఏబీ అంటే ఏం రాయొచ్చు, ఏబీ అంటే G1 ఇంటూ G3 అని రాయొచ్చు. G1 ఇంటూ G3 అలా ఎలా రాస్తున్నాం అంటే, సో ఇక్కడ మనకి కొన్ని టర్మ్స్ జీపీలో ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్ కాన్స్టెంట్ అన్నాం కదా. కాబట్టి ఏబి అంటే ఏ అంటే ఇటు నుంచి ఫస్ట్ టర్మ్, బి అంటే అటు నుంచి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ప్రొడక్ట్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ బోత్ ఎండ్స్ ఈజ్ కాన్స్టెంట్ అంటే ఇటు నుంచి సెకండ్ టర్మ్ అటు నుంచి సెకండ్ టర్మ్ ప్రొడక్ట్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇటు నుంచి థర్డ్ టర్మ్ అంటే G2, అటు నుంచి థర్డ్ టర్మ్ అంటే ఎంత G2 కాబట్టి ఇది ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఏబీ బదులు మనం ఏం రాయొచ్చు, G1 G3 రాయొచ్చు. ఒకవేళ ఆప్షన్ ఉంటుంది రాయండి, ఒకవేళ లేకపోతే G2² ఉంటే G2² కూడా రాయొచ్చు. G3 ఇంటూ G2 అంటే G2² కూడా రాసేయచ్చు. సో ఇక్కడ G1 G3లోనే ఉంది కాబట్టి సో దాని బదులు G1 G3 రాసేయండి. ఇంకా నెక్స్ట్ ఇది ఏంటి చూడండి, కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. A² + 2AB + B² అంటే A + B హోల్ స్క్వేర్. సో A + B హోల్ స్క్వేర్ అవుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు A + B అంటే ఇది చూడండి, ఇది అర్థమెటిక్ ప్రోగ్రెషన్. ఇక్కడ కూడా సేమ్ అదే కాన్సెప్ట్. సో అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో సమ్ ఆఫ్ ది టర్మ్స్ ఈక్వి డిస్టెన్స్ ఫ్రమ్ ది బోత్ ఎండ్స్. జీపీలో ప్రొడక్ట్ కాన్స్టెంట్ అయితే ఇక్కడ సమ్ కాన్స్టెంట్ కాబట్టి ఇటు నుంచి ఫస్ట్ అటు నుంచి ఫస్ట్ ఏమవుతుంది, ఏ అటు నుంచి ఫస్ట్ అంటే B, ఇటు నుంచి సెకండ్ అంటే A1, అటు నుంచి సెకండ్ అంటే ఏంటి A2. కాబట్టి A + B బదులు మీరు ఏం రాయొచ్చు, A + B బదులు A1 + A2 అని రాయొచ్చు. A1 + A2 హోల్ స్క్వేర్. కాబట్టి ఈ ఆప్షన్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. సో థర్డ్ ఆప్షన్కి మ్యాచ్ అయింది కాబట్టి సో ఆన్సర్ ఆప్షన్ 3. కష్టమైంది ఏం కాదు, జస్ట్ ప్రాక్టీస్ ఉంటే చేసేయచ్చు. సో ఈ మీన్స్ ఎలా కనుక్కోవాలి, లేదంటే ఈ నెంబర్లో ఉన్నాయి లెటర్లో ఉన్నాయి కాబట్టి వస్తుందో రాదో అని ఇట్లా ఆగిపోతారు. వస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో ఇంక ఇంతకు మించి చేయడానికి లేదు కదా. అంటే ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఈ లెటర్లో ఎక్కడ వస్తుంది అని ఆలోచిస్తారు. సో లేదు, రూల్ ప్రకారం ఫాలో అయిపోండి. మీన్స్ ఇచ్చినప్పుడు ఎలా కనుక్కోవచ్చు, ఆ మీన్స్ కనుక్కోమన్నాడు కదా. మీన్స్ కావాలంటే కామన్ రేషియో తెలిస్తే మీన్స్ కనుక్కోవచ్చు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ తెలిస్తే మీన్స్ కనుక్కోవచ్చు. A1 A2 G1 G2 G3 అన్ని వాల్యూస్ కనుక్కున్నాం. అక్కడ క్వశ్చన్లో ఉన్నాయి కాబట్టి సబ్స్టిట్యూట్ చేసాం అంతే. జస్ట్ కాకపోతే ఇక ప్రాబ్లం ఏంటంటే లెటర్స్లో వచ్చినాయి, అంతకు మించి ఇంక వేరే లేదు. నెంబర్స్లో అంతే ఇంకా ఈజీ అయిపోయేది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1 A2 A3 ఇందులో ఒక జామెట్రిక్ ప్రోగ్రెషన్, ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ విత్, సో ఇక్కడ ఏదో క్లారిటీ లేదు. సో క్వశ్చన్లో చిన్న మిస్టేక్ ఉంది. ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1 A2 A3 విత్ A1 = 8, A1 = 8 1/8, A1 = 1/8 అంటే ఫస్ట్ టర్మ్. సో అక్కడ ఈక్వల్ టు మిస్ అయింది.
సో ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ A1 A2 A3 ఇట్లా ఇచ్చాడు. సో విత్ A1 ఈక్వల్ టు 1/8 అంటే ఫస్ట్ టర్మ్ 1/8 అండ్ A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు A1 ఈజ్ నాట్ ఈక్వల్ టు A1 అంటే సో కామన్ రేషియో 1 కాదు. దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుంది, కామన్ రేషియో 1 అయితేనే అప్పుడు నెక్స్ట్ టర్మ్ కూడా అదే వస్తుంది. కాబట్టి కామన్ రేషియో 1 కాదు అని పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ, అది చాలా ఇంపార్టెంట్. కామన్ రేషియో నాట్ ఈక్వల్ టు 1 అనే పాయింట్ క్యాచ్ చేయడం చాలా ఇంపార్టెంట్. అక్కడ ఇండైరెక్ట్గా ఇస్తాడు, కామన్ రేషియో నాట్ ఈక్వల్ టు 1 ఇవ్వకుండా ఇలా ఇస్తాడు. సో అందులో ఇన్నర్ మీనింగ్ని మనం క్యాచ్ చేయాలి, కామన్ రేషియో నాట్ ఈక్వల్ టు 1 అని. సో ఇఫ్ ఈస్ అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్. అసలు క్వశ్చన్ క్లియర్గా అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటి అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్, అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్ అన్నాడు. ఇక్కడ టూ ఓ మిస్ అయింది. సో ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నాడు ఫస్ట్ చూసుకుంటే, ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ అన్నాడు. ఈచ్ టర్మ్ ఆఫ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఈస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ ఉన్న ప్రతి టర్మ్ ఈజ్ అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్, అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్ అని. అంటే ఇప్పుడు జామెట్రీ మీన్లో మీ ఇష్టం వచ్చిన ఒక టర్మ్ తీసుకోండి, మీనింగ్ కరెక్ట్గా అర్థం చేసుకుంటేనే ప్రాబ్లం ముందుకెళ్తుంది. సో మీ ఇష్టం, నేను ఫస్ట్ టర్మ్ తీసుకున్నా. ఇక్కడ నన్ను ఆడిచ్చిన రూల్ ప్రకారం ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఆఫ్ ది జామెట్రిక్ టర్మ్ ఏంటి ఈ సిరీస్లో, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ ఈజ్ అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్. అర్థమీన్ మీన్ ఆఫ్ నెక్స్ట్ 2 టర్మ్స్ ఏంటి, A2 A3 కదా, వాటికి అర్థమీన్ మీన్కి ఈక్వల్ అంట. సపోజ్ మీరు A5 అన్నాను అనుకోండి, A5 దేనికి ఈక్వల్, నెక్స్ట్ 2 టర్మ్స్కి అర్థమీన్ మీన్కి ఈక్వల్. నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి, A6 A7. అర్థమీన్ మీన్ అంటే ఏంటి, బై టూ అట్లా. ఒకవేళ 10th టర్మ్ A10 అన్నాం అనుకోండి, A10 సో ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 2 టర్మ్స్కి అర్థమీన్ మీన్కి ఈక్వల్. అంటే నెక్స్ట్ 2 టర్మ్స్కి అర్థమీన్ మీన్ అంటే ఏంటి, సమ్ బై 2 వేస్తే మీన్ వచ్చేస్తుంది. సో జనరల్గా రాయాలి అంటే అప్పుడు ఏం రాస్తాం, nth టర్మ్ తీసుకుందాం. సో nth టర్మ్ తీసుకుంటే అప్పుడు nth టర్మ్ ఏమవుతుంది, సో నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే ఏంటి, అప్పుడు ఇదే రూల్ ప్రకారం నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే సో nth టర్మ్ తీసుకున్నాం. నెక్స్ట్ 2 టర్మ్స్ అంటే n+1 అండ్ n+2. ఆ రెండింటికి అర్థమీన్ మీన్ అన్నాడు కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసి బై 2 చేయాలి. ఇప్పుడు ఈ 2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది, 2 × an ఈ కండిషన్ వచ్చేస్తుంది. సో ఈ కండిషన్ వస్తుంది. నెక్స్ట్ ఇది ఏంటి, ఈ సీక్వెన్స్ ఏంటి, A1 A2 A3 ఏంటి, జీపీ అన్నాడు, జామెట్రీ ప్రోగ్రెషన్ అన్నాడు. కాబట్టి జీపీలో జనరల్ టర్మ్ ఏంటి, nth టర్మ్ ఈక్వల్ టు ఏంటి, ఫార్ములా A × r⁻n−1. సో ఇప్పుడు ఈ ఫార్ములా చేసేసుకుంటే 2an అంటే ఏంటి, సో A × r⁻n−1 ఈక్వల్ టు నెక్స్ట్ ఇది n+1th టర్మ్ అంటే n బదులు n+1 రాసేయండి అంతే. అప్పుడు n+1 -1 క్యాన్సిల్, ఇది వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది n+2 టర్మ్ అంటే n బదులు ఏం రాస్తారు, ఇక్కడ n+2 రాయండి. n+2 - 1 ఏమవుతుంది, n+1 వచ్చేస్తుంది. ఇప్పుడు బోత్ సైడ్స్ ఏమైనా కామన్ వస్తుందంటే ఏ కామన్ వస్తుంది, క్యాన్సిల్ అయిపోతుంది. అలాగే r⁻n−1 కూడా కామన్ తీసి క్యాన్సిల్ చేసేయచ్చు. r⁻n−1 కామన్ తీసేస్తే లెఫ్ట్ సైడ్ ఏ r⁻n−1 రెండు కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే ఇక్కడ 2 ఉంటుంది. ఇక్కడ ఏ r⁻n−1 కామన్ తీస్తే r మిగులుతుంది, ఇక్కడ r² మిగులుతుంది. సో ఇప్పుడు r² + r2 కూడా రైట్ సైడ్ వెళ్ళిపోతే ఈ స్టెప్ వచ్చేస్తుంది. సో ఇది వద్దులేండి. సో r² + r2 కూడా అటు వెళ్ళిపోతే -2 వస్తుంది. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరేషన్ చేసేస్తే మీకు ఏమొస్తుంది అంటే r-1 × r+2 = 0 వస్తుంది. సో అప్పుడు దీని నుంచి కామన్ రేషియో ఏమవుతుంది, దీని నుంచి r = 1 r -2 అవుతుంది. ఇప్పుడు ఏది తీసుకోవాలి, r -2 అవుతుంది. ఏది తీసుకోవాలంటే మీకు ఏది నచ్చితే తీసుకుంటారు జనరల్గా, కానీ ఇది తీసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు క్వశ్చన్లో. చెప్తే మీరు గుర్తుపడతాడని ఇండైరెక్ట్గా A2 ఈజ్ నాట్ ఈక్వల్ టు A1 అన్నాడు. రెండు కాన్సిక్యూటివ్ టర్మ్స్ ఈక్వల్గా ఎప్పుడవుతాయి, కామన్ రేషియో 1 అయితేనే. కాబట్టి 1 అయ్యే ఛాన్స్ లేదు. 1 అయితే ఖచ్చితంగా అన్ని టర్మ్స్ ఏమవుతాయి, ఒక టర్మ్ చెప్పండి జీపీలో, ఫస్ట్ టర్మ్ చెప్పండి 3, 1 పెట్టి మల్టిప్లికేషన్ చేయండి, అన్ని 3లే అవుతాయి. కాబట్టి అన్ని టర్మ్స్ ఏమవుతాయి, ఈక్వల్ అవుతాయి. ఓన్లీ ఫస్ట్ 2 టర్మ్సే కాదు, ఎవ్రీ టర్మ్స్ ఆల్ టర్మ్స్ ఈక్వల్ అవుతుంది. కాబట్టి సో ఇక్కడ ఆల్ టర్మ్స్ అన్నా గుర్తుపడతారని, అంటే A1 అన్నీ నాట్ ఈక్వల్ అన్నాడు, లేదు గుర్తుపట్టేస్తాడని, ఓన్లీ 2 నాట్ ఈక్వల్ అన్నాడు. అయినా కూడా కామన్ రేషియో 1 కాలేదు అంటే సో అప్పుడు ఏంటి,
ఏ రెండు కూడా ఈక్వల్ ఉండవు. కాబట్టి ఇక్కడ ఈ 2 టర్మ్స్ ఈక్వల్ కాదు అన్నాడంటే కామన్ రేషియో 1 కాదు అని. కాబట్టి కామన్ రేషియో 1 కాకపోతే ఇంకా మిగిలింది ఏంటి? -2. ఇప్పుడు మనకి ఏమడుగుతున్నాడు క్వశ్చన్లో? S20 కొద్దిగా ప్రింటింగ్ మిస్టేక్స్ ఉన్నాయి. S20 మైనస్ S18 గ్యాప్ ఎక్కువ ఉంది. S20 సమ్ ఆఫ్ ది ఫస్ట్ 20 టర్మ్స్ మైనస్ సమ్ ఆఫ్ ది ఫస్ట్ 18 టర్మ్స్. సో జీపీలో సమ్ ఆఫ్ ది 20 టర్మ్స్ అంటే ఫార్ములా వాడి అనవసరంగా టైం వేస్ట్ చేసుకోవద్దు. సో సమ్ ఆఫ్ ది ఫస్ట్ అంటే సమ్ ఆఫ్ ది n టర్మ్స్ అంటే ఫార్ములా తెలుసు కదా, a ఇంటూ r పవర్ n మైనస్ 1 బై r మైనస్ 1. సో S20 అంటే n బదులు 20, S18 అంటే n బదులు 18 రాసి టైం వేస్ట్ చేయబాకండి. క్యాలిక్యులేషన్ ఎక్కువ ఎందుకు? సమ్ ఆఫ్ ఫస్ట్ 20 టర్మ్స్ అంటే ఏంటి? ఫస్ట్ టర్మ్ ప్లస్ సెకండ్ టర్మ్ ప్లస్ కొద్ది లాజిక్ వాడాలి. సో 18 టర్మ్ ప్లస్ 19 టర్మ్ ప్లస్ 20th టర్మ్ కదా. ఇందులోంచి ఏం చేస్తున్నాడు? ఫస్ట్ S18 అంటే ఏంటి? సమ్ ఆఫ్ ది ఫస్ట్ 18 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. కాబట్టి సమ్ ఆఫ్ ది ఫస్ట్ 18 టర్మ్స్ మైనస్ S18 అంటే అదే కదా. సమ్ ఆఫ్ ది ఫస్ట్ 18 టర్మ్స్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? 19th అండ్ 20th టర్మ్ మిగులుతుంది. 19th అండ్ 20th టర్మ్ మిగులుతుంది. సో ఇలా చేస్తే రాదా అంటే వస్తుంది. n+20 ఇక్కడ n+18 రాసి సింప్లిఫై చేసి వస్తుంది. కానీ క్యాల్కులేషన్ చాలా హెవీ అవుతుంది. సో కొద్ది లాజిక్ వాడాలి. ఇంకా రానప్పుడు ఒకవేళ ఐడియా రానప్పుడు ఇంకా రాసేయడమే. రాసేసి ఏమైనా కామన్ ఉంటే కామన్ తీసేసుకుంటారు. ఒకవేళ ఐడియా రాకపోతే అప్పుడు S20 అంటే ఏమొస్తుంది? S20 అంటే a ఇంటూ ఆర్ పవర్ 19 మైనస్ 1 బై r మైనస్ 1. నెక్స్ట్ S18 అంటే చాలా కష్టమే అవుతుంది. సో 18 అంటే అప్పుడు a ఇంటూ ఆర్ పవర్ ఎంత? 18 మైనస్ 1 ఎంత? 17 మైనస్ 1 బై ఆర్ మైనస్ 1. అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం అవుతుంది. సో చూద్దాం, ట్రై చేద్దాం S20 ఒకవేళ. ఎందుకంటే ఐడియా రాకపోవచ్చు, ఎగ్జామ్లో అస్సలు రావు ఐడియాలు. అంటే ఇంత షార్ప్గా ఆలోచించడం అంటే తెలుసు, తెలియదని కాదు, తెలుసు. ఫస్ట్ టర్మ్ 20 టర్మ్స్ అమ్ములోంచి ఫస్ట్ 18 టర్మ్స్ సబ్ట్రాక్ట్ చేస్తే మిగిలేది 19, 20 అని తెలుసు. కానీ అవసరానికి మనకి ఐడియా రాకపోవచ్చు. సరే S20 అంటే తెలుసు. ఇప్పుడు రెండిట్లో ఏమైనా కామన్ వచ్చింది, కామన్ తీసేయండి. ఏ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ r-1 కూడా ఉంది, కామన్ తీసేయండి. వచ్చేటట్లు కనిపిస్తుంది. r పవర్ 19 మైనస్ ఇక్కడ ఏం మిగులుతుంది? r పవర్ 19 మైనస్ 1 మైనస్ ఇందులో ఏం మిగులుతుంది? r పవర్ 17 మైనస్ 1. సో అప్పుడు -1 క్యాన్సిల్ అవుతుంది. సో r పవర్ 19 మైనస్ r పవర్ 17 అంటే r పవర్ 17 కామన్ వచ్చేస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది? a బై r మైనస్ 1. సో r పవర్ 17 కామన్ తీసేయండి. సో r పవర్ 17 కామన్ తీస్తే r² మైనస్ 1 ఉంటుంది. సో r² మైనస్ 1 అంటే r మైనస్ 1 క్యాన్సిల్ చేసేయండి. ఇక్కడ r ప్లస్ 1 వస్తుంది, వచ్చేస్తుంది. ఇదే టర్మ్ వచ్చేస్తుంది. సేమ్ ఇలాగే వచ్చేస్తుంది. లేదా ఇటు చేసినా కూడా. సో 19 టర్మ్ అంటే ఏంటి? 19 టర్మ్ అంటే a ఇంటూ ఆర్ పవర్ 18. సో ప్లస్ 20th టర్మ్ అంటే a ఇంటూ ఆర్ పవర్ 19. సో a ఇంటూ ఆర్ పవర్ 18 కామన్ తీసేస్తే 1 ప్లస్ r. సో ఇక్కడ కూడా అదేనా? ఇక్కడ ఏదో మిస్ అయిందట్టుంది 17. సో ఫార్ములా తప్పేషన్. ఇక్కడ n20 కదా, ఇక్కడ 20 రావాలి, ఇక్కడ 18 రావాలి. ఇక్కడ 18 కాబట్టి అప్పుడు వచ్చేస్తుంది. సేమ్ అదే వచ్చేస్తుంది. సో ఈ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏం తెలుసు ఇందులో? సో ఇది వచ్చేసింది. ఇప్పుడు ఏం తెలుసు మీకు? కామన్ రేషియో తెలుసు. ఓకే, ఇంకా ఫస్ట్ టర్మ్ తెలిస్తే చాలు. సో ఫస్ట్ టర్మ్ తెలియాలి. ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు 1/8. a1 ఈక్వల్ ఎంత? 1/8. సో ఫస్ట్ టర్మ్ తెలుసు. ఏ వాల్యూ 1/8, ఆర్ వాల్యూ తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేసిండే ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ టర్మ్ ఇచ్చాడు, చూసుకో. అది చాలా గ్యాప్ వచ్చింది. అంటే సొల్యూషన్ అంతా చేస్తూ ఉన్నప్పుడు ఏమి ఇచ్చాడో మర్చిపోతుంటాం. కొద్ది చూసుకోవాలి ఇలాంటివన్నీ. ఏ వాల్యూ ఎలాగనుకోవాలని ఆలోచించబోయాను. సో మీరు కూడా అలా ఆలోచించే అవకాశం ఎక్కువ ఉంది, టైం వేస్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది. అంటే ఆర్ వచ్చేసింది, ఇంకా ఫస్ట్ టైం కదా. జనరల్గా ఏం చేస్తాం ఇలాంటి క్వశ్చన్స్? ఆ ఫస్ట్ టైం కూడా మనమే కనుక్కుంటాం. ఇక్కడ వాడే ఇచ్చాడు అంటే ఇంక వేరే ఇన్ఫర్మేషన్ ఇవ్వలే కాబట్టి సో వాడే ఇచ్చేసాడు ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నుండి 3ABCR ఇన్ ఏపీ. సో 4 టర్మ్స్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ టర్మ్ 3, తర్వాత ABCAP అన్నాడు. దెన్ తర్వాత ఏం చేశాడు? 3 అలాగే ఉంది. సో ఇందులోంచి 1 సబ్ట్రాక్ట్ చేశాడు. తర్వాత Bకి 1 యాడ్ చేశాడు, Cకి 9 యాడ్ చేస్తే అప్పుడు ఆ AP ఏమైపోయింది? సో టర్మ్స్ కొద్ది మాడిఫై చేస్తే జీపీగా మారిపోయింది అన్నాడు. సో దెన్ అర్థమెటిక్ మీన్ ఆఫ్ ఏబీసీ అన్నాడు. సో 3 టర్మ్స్ ఏబీసీకి అర్థమెటిక్ మీన్ అంటే సో ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని అర్థమెటిక్ మీన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని టర్మ్స్ యాడ్ చేసి బై 3 చేస్తారు. ఒకవేళ జామెట్రీ మీన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటే అంత రూటు ఇంటూ ప్రొడక్ట్ రాస్తారు.
అదే హార్మోని మీన్ అంటే ఎన్ని టర్మ్స్ ఉంటే అన్ని రాసేసి బై సమ్ ఆఫ్ ది రెసిప్రోకల్స్ రాస్తారు. సో ఏ మీన్ కావాలంటే ఆ మీన్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ అల్టిమేట్ మీన్ ఆఫ్ ఏబిసి అన్నాడు కాబట్టి a+b+c/3 వాల్యూ కావాలి. సరే చూద్దాం. ఫస్ట్ ఇచ్చిన కండిషన్ ఏంటంటే ఈ 3 టర్మ్స్ ఏపీ అన్నాడు. ఇక్కడ చాలా స్మార్ట్గా చేస్తేనే ప్రాబ్లం వస్తుంది. అన్నోన్స్ ఎక్కువైపోయినాయి. అంటే ఏబిసి ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వలేదు. ఇవి ఏపీ అన్నాడు, అది జీపీ అన్నాడు, ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటే దీంట్లోనే మనం అడ్జస్ట్ చేసుకొని అన్నోన్స్ని తగ్గించడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా షార్ప్గా ఆలోచిస్తే తప్పించి ముందుకు వెళ్ళలేము. సో ఇక్కడ అన్నౌన్స్ని తగ్గించాలి. నాకు ఇన్ని టర్మ్స్ వద్దు, ఏబిసి ఎక్కువ అన్నౌన్స్ ఉంటే కష్టమైపోతుంది. ఎలా మినిమైజ్ చేయొచ్చు, ఎలా మినిమైజ్ చేయొచ్చు అంటే ఇది ఏపీ అన్నాడు కాబట్టి ఏ 2 టర్మ్స్ డిఫరెన్స్ చూసినా కూడా అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ ఏమవుతుంది, కామన్ డిఫరెన్స్ అవుతుందా లేదా? సో కామన్ డిఫరెన్స్ అవుతుంది. సో కామన్ డిఫరెన్స్ వచ్చేసింది. సో ఇక్కడ మనకి టర్మ్స్ ఏంటి 3a, నెక్స్ట్ ఏంటి బి, సి, ఏపీ అన్నాడా లేదా? సో ఏపీ అన్నాడు. సో ఇదేంటి ఫస్ట్ టర్మ్ 3, సెకండ్ టర్మ్ ఏంటి ఏ, నెక్స్ట్ టర్మ్ ఏమవుతుంది బి, థర్డ్ టర్మ్ కదా. థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది? థర్డ్ టర్మ్ ఎలా వస్తుంది? దాని ప్రీవియస్ టర్మ్ ఏంటి బికి, ప్రీవియస్ టర్మ్ ఏ, దానికి కామన్ డిఫరెన్స్ యాడ్ చేస్తే సరిపోదా? అలాగే సి ఎలా వస్తుంది? దీని ప్రీవియస్ టర్మ్ ఏంటి ఇదే కదా. ఏంటి ప్రీవియస్ టర్మ్ ఎంత? ఇది a+a ఎంత 2a-3కి ఏమి యాడ్ చేయాలి? కామన్ డిఫరెన్స్ ఎంత? a-3. సో ఇలా యాడ్ చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి? అప్పుడు ఫస్ట్ టర్మ్ 3, నెక్స్ట్ ఏ, నెక్స్ట్ ఏమైంది a+a, 2a-3, నెక్స్ట్ ఏమైంది 2a+a, 3a-6 వచ్చింది. అడ్వాంటేజ్ ఏంటి? అన్నోన్స్ తగ్గిపోయినాయి, ఒక్క అన్నోనే ఉంది. ఇక్కడ అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. సో 3 నుంచి 2కి ఓన్లీ 1 అన్నోన్, 2 కూడా కాదు, ఓన్లీ ఒక్క అన్నోనే ఉంది. సో ఈజీ అయిపోయింది కాబట్టి టర్మ్స్ వచ్చేసినాయి. ఇప్పుడు అంటే ఇదేంటి? సో ఇది 3నే, ఇది ఏంటి ఏనే, ఇదేంటి బి వాల్యూ, ఇదేంటి సి వాల్యూ. ఓకే, ఇప్పుడు క్వశ్చన్లోకి వద్దాం. ఇంకేమన్నాడు క్వశ్చన్లోకి వస్తే? ఇవి ఏమన్నాడు? సో ఏంటది 3, ఇంకోటి a-1, ఇంకోటి ఏంటి b+1 ప్లస్ c+9, జీపీ అన్నాడా? c+9 ఏమన్నాడు? జీపీ అన్నాడు. సో ఇక్కడ కూడా అన్నోన్స్ తగ్గించేసేయండి. 3 అంటే 3ని అలాగే ఉంచేద్దాం, a-1 అలాగే ఉంచేసేయండి. నెక్స్ట్ బి అంటే ఏంటి? 2a-3, ఇక్కడ b+1 కదా. సో బి అంటే ఏంటి? 2a-3 + 1, అప్పుడు ఏమొస్తుంది? 2a-2 వస్తుంది. నెక్స్ట్ టర్మ్ ఏంటి? c+9, సి అంటే ఏంటి? c+9 కావాలి. సి అంటే ఏంటి? 3a-6 + 9 అంటే ఏమొస్తుంది? అప్పుడు 3a+3 వచ్చింది. సో ఇవి కూడా మీకు అన్నోన్స్ తగ్గిపోయినాయి. ఏబీసీలు అంటే ఆల్రెడీ అక్కడ వచ్చేసి మీకు ఏబీసీలు ఏమొచ్చినాయి? ఏ అంటే ఏనే, బి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వచ్చింది, సి కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏలో వచ్చినాయి. ఈ బీసీలు తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు సింప్లిఫై చేస్తే ఈ టర్మ్స్ వచ్చేస్తున్నాయి. సో ఏబీసీ వాల్యూస్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసేస్తే ఏ అంటే ఏనే, సో బీసీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చేసింది. ఇప్పుడు ఇది ఏమన్నాడు? జీపీ అన్నాడు. ఈ సీక్వెన్స్ న్యూ సీక్వెన్స్ జీపీ అన్నాడు. మరి జీపీలో ఏమవుతుంది? జీపీలో ఏ టర్మ్ చూసినా అంటే ఆ మొత్తం 4 టర్మ్స్ జీపీ అయితే ఈ 3 టర్మ్స్ కూడా జీపీ అవునా కాదా? కాబట్టి అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ అంటే ఎనీ టర్మ్ ఏమవుతుంది? ఈ స్క్వేర్ ఆఫ్ ఎనీ టర్మ్ ఈజ్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. ఆ జీపీ అయితే ఇది కూడా జీపీనే కదా. అప్పుడు జీపీ అయితే ఏబీసీ, జీపీ అయితే రూల్ ఏంటి? b² = ac. సో స్క్వేర్ ఆఫ్ ది మిడిల్ వన్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. సో ఇక్కడ ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ రాసేయచ్చు. కాబట్టి a-1² 3 ఇంటూ ఇది. సో సింప్లిఫై చేసేయండి. ఏ వాల్యూ 1 or 7 వస్తుంది. మరి ఏ తీసుకుందాం అంటే a1 పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే a1 అయితే సెకండ్ టర్మ్ 0 అయిపోతుంది. ఒక టర్మ్ 0 అయితే ఇంకా దాన్ని ఏ టర్మ్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన నెక్స్ట్ టర్మ్స్ కూడా ఏమవుతాయి? 0నే వస్తాయి. జీపీలో ఒక టర్మ్ 0 అయితే ఇంక మీరు ఏ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసిన ఆన్సర్ 0నే వస్తుంది. ఆ తర్వాత అన్ని టర్మ్స్ 0 వస్తుంది. కాబట్టి సో ఏ టర్మ్ కూడా 0 అవ్వకూడదు. ఏ వాల్యూ 1 అయితే ఏ వాల్యూ 1 అవ్వకూడదు, బి వాల్యూ -1 అవ్వకూడదు, సి వాల్యూ -9 అవ్వకూడదు. అయితే అప్పుడు ఏమవుతుంది? 1 ఆఫ్ ది టర్మ్ 0 అయిపోతే ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అన్నీ కూడా 0లే అవుతాయి. కాబట్టి ఏ వాల్యూ 1 కాకూడదు. కాబట్టి అప్పుడు ఉన్న రూల్ ఏంటి? a = 7 మాత్రమే. చూసుకొని ఇట్లా 2 ఆన్సర్స్ వచ్చినప్పుడు ఒక దాన్ని ఎలా ఎలిమినేట్ అవుతుందో. సో అదే లాజిక్ ఇక్కడ. అలా అంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికే అలాంటి క్వశ్చన్స్.
సో మీరు జాగ్రత్తగా ఉండండి, ఏది పాసిబుల్ అవ్వదు. ఇక్కడ షార్ప్గా ఆలోచించాలి, ఏం క్లూ లేదు. సో ఇక్కడ ఏ వాల్యూ 1 అయితే 1 ఆఫ్ ది టర్మ్ 0 అవుతుంది. కానీ మీరు ఆలోచించగలిగితే ఒక టర్మ్ 0 అయితే ఇంకా నెక్స్ట్ టర్మ్స్ అని ఏమవుతాయి, ఏ నెంబర్ పెట్టి మల్టిప్లికేషన్ చేసినా 0నే వస్తాయి. కాబట్టి అది సాధ్యం కాదు, కాబట్టి అది కాదు. కాబట్టి ఏ వాల్యూ 7, ఏ వాల్యూ వచ్చేసింది, అప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, బి వాల్యూ వస్తుంది. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేయండి, ఇది సి వాల్యూ వచ్చేస్తుంది. ఏబీసీలు అన్నీ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేసేయండి. ఇప్పుడు ఏమన్నాడు, ఏబీసీకి అల్టిమేట్ మీన్ అంటే ఎన్ని టర్మ్స్కి మీన్ అయితే అన్ని టర్మ్స్ యాడ్ చేసి బై చేయాలి. ఒకవేళ 4 టర్మ్స్కి మీన్ అయితే 4 టర్మ్స్ యాడ్ చేసి బై 4 చేయాలి. 10 టర్మ్స్కి మీన్ అయితే 10 టర్మ్స్ యాడ్ చేసి బై 10 చేయాలి. సో ఇక్కడ 3 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఆ 3 టర్మ్స్ని యాడ్ చేసి బై 3 చేసేసాం. సో నెక్స్ట్ ఇక్కడ m arithmetic means, if m arithmetic means and 3 geometry means inserted between 3 and 243, 3 and 243 మధ్యలో 2 నెంబర్స్ మధ్యలో 3 arithmetic means n geometry means ఇన్సర్ట్ చేశాడు. సారీ, m arithmetic means 3 geometry means ఇన్సర్ట్ చేస్తే 4th arithmetic mean ఈజ్ ఈక్వల్ టు సెకండ్ geometry mean అంట. దెన్ m వాల్యూ కావాలి. సరే, ఫస్ట్ 3కి 243కి మధ్యలో 3కి 243కి మధ్యలో ఎన్ని మీన్స్ ఇన్సర్ట్ చేశాడు, m మీన్స్. కాబట్టి m మీన్స్ ఇన్సర్ట్ చేయండి, a1 a2 a3 అప్ టు am. అప్పుడు నెంబర్ ఆఫ్ మీన్స్ m మీన్స్ అయితే టర్మ్స్ ఎన్ని అవుతాయి, ఇది కలిపితే అప్పుడు టోటల్గా ఈ m మీన్స్ ప్లస్ ఇచ్చిన 2 టర్మ్స్ కలిసి m+2 టర్మ్స్ అవుతాయి. అప్పుడు ఇది ఏమవుతుంది, m+2 టర్మ్ అవుతుంది. ఇది ఏమవుతుంది, m+2 టర్మ్ అవుతుంది. ఇంతకుముందు చెప్పాను. సో ఇలాంటి కాన్సెప్ట్ వచ్చింది, m+2 టర్మ్. సో m+2 టర్మ్ ఏంటి, 243. కాబట్టి మనకి యాక్చువల్గా ఎంత టర్మ్ అంటే ఫార్ములా ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ d. అలాగే m+1 టర్మ్ అంటే ఏంటి, a ప్లస్. సో నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇక్కడ n అయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత, m+2 -1 ఇంటూ కామన్ డిఫరెన్స్ d ఈక్వల్ ఎంత 243. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఎంత, a అంటే ఎంత 3 అటు సైడ్ తీసుకెళ్ళిపోండి. m+2 -1 m+1 ఇంటూ d ఈక్వల్ ఎంత 240. అప్పుడు d ఈక్వల్ టు ఏమొస్తుంది, 240 బై m+1. కామన్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. సో కామన్ డిఫరెన్స్ ఇక్కడ mలో వచ్చింది. ఒకవేళ మీన్స్ 5 టర్మ్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏమొస్తుంది, m ప్లేస్లో 5 వస్తుంది. 4 అన్నాడు అనుకోండి, 4 వస్తుంది. అప్పుడు m వాల్యూ 4 రాసేస్తే అప్పుడు మీకు కామన్ డిఫరెన్స్ నెంబర్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ mలో ఉంది కాబట్టి mలోనే వస్తుంది కామన్ డిఫరెన్స్ ఇది. సో 240 బై m+1. ఇదే కాన్సెప్ట్ ప్రకారం ఇంతకుముందు ఇలాంటి క్వశ్చనే వచ్చింది మనకి. ఈసారి 3 జామెట్రీ మీన్స్ ఇన్సర్ట్ చేసాం. అప్పుడు ఇది ఏమవుతుంది, జీపీలో 3+2 5 టర్మ్స్ అవుతాయి. కాబట్టి ఇదేంటి, 5th టర్మ్ ఆఫ్ జీపీ. సో 5th టర్మ్ ఆఫ్ జీపీ అంటే, సో nth టర్మ్ ఆఫ్ జీపీ అంటే a ఇంటూ r పవర్ n-1. మరి 5th టర్మ్ ఆఫ్ జీపీ అంటే ఏంటి, a ఇంటూ r పవర్ 5-1 ఎంత 4 ఈక్వల్ టు ఎంత 243. ఈక్వల్ టు ఎంత, 5th టర్మ్ ఎంత 243. ఫస్ట్ టర్మ్ ఎంత, జీపీలో ఫస్ట్ టర్మ్ 3నే కాబట్టి ఏ వాల్యూ 3. సో 3 ఇంటూ r పవర్ 4 ఈక్వల్ టు 243. సో r పవర్ 4 ఈక్వల్ టు 243 బై 3 81. సో r ఈక్వల్ టు 81 అంటే 3 పవర్ 4. r పవర్ 4 ఈక్వల్ టు 3 పవర్ 4. సో r ఈక్వల్ టు 3 వచ్చేస్తుంది. సో కామన్ రేషియో ఏమొస్తుంది, 3 వస్తుంది. సో కామన్ రేషియో వచ్చేసింది. ఇప్పుడు మనకి ఏమంటున్నాడు క్వశ్చన్లో, 4th arithmetic mean అంటే a4 ఈక్వల్ టు సెకండ్ జామెట్రీ మీన్ అంటే g2. 4th మీన్ అంటే ఏమవుతుంది, 4th మీన్ అంటే ఇక్కడ సెకండ్ మీన్ అంటే ఏమైంది, 3rd టర్మ్ అయింది. మీన్లో సెకండ్ కానీ టర్మ్స్లో చూస్తే 3rd, మీన్స్లో ఫస్ట్ కానీ మీన్ ఏంటి టర్మ్స్లో వస్తే సెకండ్. నెక్స్ట్ ఇది a3 అనేది ఏంటి, 3rd మీన్ కానీ నెంబర్ ఆఫ్ టర్మ్స్లో 4th టర్మ్. అలాగే a4 4th మీన్ కానీ టర్మ్ వైజ్ చూస్తే 5th టర్మ్. కాబట్టి 4th arithmetic mean means 5th term. 5th term అంటే ఫార్ములా ఏంటి, a ప్లస్ n-1 ఇంటూ d అంటే 5-1 ఇంటూ d. అప్పుడు ఏమొస్తుంది, a ప్లస్ 4d వస్తుంది. a ప్లస్ 4d ఈక్వల్ టు సెకండ్ జామెట్రీ మీన్ అంటే టర్మ్స్లో చూస్తే 3rd టర్మ్ అవుతుంది. మరి 3rd టర్మ్ అంటే ఎంత టర్మ్ తెలుసు, 3rd టర్మ్ అంటే n+లో 3 రాసేయండి. n+లో 3 రాస్తే a 3-1 ar² అవుతుంది. సో ఇందులో ఆల్రెడీ మనకి ఏ తెలుసు, డి తెలుసు, కామన్ డిఫరెన్స్ అని తెలుసు. కాబట్టి డి అనేది అన్నోన్స్లో తెలుసు. డి అనేది మీకు ఏం తెలుసు,
సో ఏ అంటే 3 ఓకే తెలుసు. డి అంటే ఏంటి? డి అంటే అన్నోన్స్లో తెలుసు 240/m+1 ఈక్వల్ టు ఏ అంటే 3 తెలుసు. ఆర్ కామన్ రేషియో కూడా తెలుసు. కామన్ రేషియో ఎంత? 3. కామన్ రేషియో కూడా 3నే. అన్నీ తెలుసు. ఒక అన్నోన్ ఒకటే ఉంది కాబట్టి దీన్ని ఎల్సిఎం చేసి సింప్లిఫికేషన్ చేసేస్తే ఎం వాల్యూ 39 వస్తుంది. ఎం వాల్యూ ఎంత వస్తుంది? 39.